you Hello again to you all can my you can friends in India. This is Steve you can Walkup and Nana bringing you the book of Acts. you can say slowly, sir. You can say slowly. You can say slowly. Hello again to Okay. all my friends in India. This is Steve Walkup and Nana bringing you the book of Acts. మా ప్రియ సహోదరులు ఇండియాలో ఉన్న సహోదరులందరికీ అపోస్తల కార్యము గురించి తెలియజేయటానికి ఇచ్చిన అవకాశం కొరకు నీకు స్తోత్రాలు. Now, in the Okay, book sir. of Acts, as you have seen in the book of Acts, we have a timeline here. అపోస్తల కార్యము గురించి తెలుసుకోవటానికి మనకు ముందుగా ఈ యొక్క మన యొక్క పట్టికలో క్లుప్తంగా రాయబడి ఉన్నది. And we started this book in Pentecost in Acts chapter 2, where the disciples waited for the Holy Spirit. అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో మరి పెంతెకోస్తు దినమున ఏ రీతిగా స్టార్ట్ అయిందనేది మనము ఈ యొక్క అపోస్తల కార్య గ్రంథము నుండి తెలుసుకుని ఉన్నాము. During Pentecost, which is 50 days after Jesus died and resurrected, the Holy Spirit came. పెంతెకోస్తు దినాన్ని మొదలుకొని 50 దినాలు ప్రభువైన యేసుక్రీస్తు మరణ పునరుత్థానాల గురించి మనము స్పష్టంగా తెలుసుకుని ఉన్నాం. And Peter gave a sermon there that told the nation of Israel to repent and God would forgive them for killing the Messiah. యేసుక్రీస్తు యొక్క రాకడలో పేతురు ఏ రీతిగా 2వ అధ్యాయంలో ఆయన యొక్క మరణ పునరుత్థానాలను తెలియజేస్తూ అదే రీతిగా ఆయన యొక్క సందేశాన్ని మనకి 2వ అధ్యాయంలో క్లుప్తంగా వివరించి ఉన్నాడు. Then later that same summer of AD 33, he did a second sermon before the Sanhedrin and he was imprisoned. ఆయన ఖైదీగా ఎల్లక మునుపు ఆయన ఏ రీతిగా క్రీస్తు యొక్క రాకను క్రీస్తు యొక్క సందేశాన్ని వివరించున్నాడు అనేది మనం 3వ అధ్యాయములో కూడా చూసి ఉన్నాము. Later the next year in AD 44, we had the death of Ananias and Sapphira. అదే రీతిగా అపోస్తల కార్యము 5వ అధ్యాయంలో అననీయ సప్పేర యొక్క మరి వారి యొక్క కార్యాలను ఏ రీతిగా మనం చూసి ఉన్నాం అనేది మనం అపోస్తల కార్యంలో చూడగలుగుతున్నాం. బ్రదర్, ప్లీజ్ మ్యూట్ ఎవ్రీబడి ఆల్సో. ప్లీజ్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. Please mute some children's sound is coming. Please mute everybody. And in also. chapter 5, we saw that Peter was brought before the Sanhedrin. అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో పేతురు యొక్క సందేశము అదే రీతిగా అననీయ సప్పేర యొక్క మరణాల గురించి కూడా మనం తెలుసుకుని ఉన్నాం. Remember, in this chapter, we saw that Peter and John were excited that they had been bold before Jesus and they were not killed. పేతురు అదే రీతిగా యోహాను యొక్క అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో వారి యొక్క ధైర్యాన్ని గురించి వారి సందేశము యేసుక్రీస్తు యొక్క సందేశాన్ని ఏ రీతిగా సినగోగుల్లో వివరించి ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం. In chapter 6, we saw that because the Hellenistic widows were complaining that they were not receiving the same treatment as the Judean widows, they selected deacons to wait on them. అపోస్తల కార్యం 6వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు చూస్తే మరి వెధవరాండ్లు మరి ఏ రీతిగా సంఘంలో మరి తృణీకరింపబడుతున్నారు అనేది అది అపోస్తల వద్దకు ఏ రీతిగా తీసుకురావటం అనేది మనం చూడగలుగుతున్నాం. These deacons or disciples were filled by the Holy Spirit, and 2 of them were Stephen and Philip. అదే రీతిగా సంఘ పెద్దలు మరి స్టెఫెను యొక్క కార్యక్రమాన్ని అదే రీతిగా
ఆయన ఏ రీతిగా చనిపోయిన విధానాన్ని కూడా 7వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. Now, these disciples were able to do some miraculous signs and do some things that normal disciples or the other disciples were able to also do. అదే రీతిగా ఆ పేతురు, యోహానే కాదు, మరి ఇతర సహోదరులు కూడా ఈ యొక్క 8వ అధ్యాయం యొక్క సేవా పరిచర్ని మనం తెలుసుకోబోతున్నాం. Remember, Stephen went from waiting on tables to doing miraculous signs to preaching the name of Jesus to being martyred by stoning. స్టెఫెను యొక్క హత్య తర్వాత ఆయన యొక్క బట్టలను సంఘ సౌలు వద్ద పెట్టడం, ఒక సాక్షిగా నిలబడటం, అదే రీతిగా ఇక్కడ ఒక గొప్ప కార్యాన్ని మనము 7వ అధ్యాయంలోను 8వ అధ్యాయంలో చూడగలుగుతున్నాం. And he was filled by the Spirit, and he was with wisdom able to debate the Judaizers who were saying Jewish law was more important than Jesus. స్టెఫెను యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క శక్తిని, దేవుడు ఆయనకు అనుగ్రహించిన కృపని మనము 7వ అధ్యాయంలో స్పష్టంగా చూడగలుగుతున్నాం. Now let's review by reading chapter 7, verses 51 through 60, please. అపొస్తలుల కార్యము 7వ అధ్యాయము 15వ వచనం నుంచి కొన్ని మాటలు, 15వ వచనం టు 15. Chapter 7, verses 51 through 60. 7వ అధ్యాయము 51వ వచనం నుంచి 60వ వచనం వరకు కొన్ని మాటలు మనం చదువుకున్నాం. వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూసి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు చేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచినుటను చూసి ఆకాశం తెరవబోటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచినుటయు చూస్తున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను కొరకు పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని సావునకు సమ్మతించెను. ఆమేన్. Now remember when Stephen had given his speech, he gave Old Testament examples where people denied God's messenger and the Holy Spirit. దేవుని యొక్క సందేశాన్ని స్టెఫెను పాత నిబంధన గ్రంథాన్ని ఆధారం చేసుకుని, అదే రీతిగా యూదుల మధ్య ఆయన దేవుని యొక్క సందేశాన్ని, అంతేకాకుండా ఆకాశం తెరవబడుతును దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయన చూడగలిగి ఉన్నాడని మనము స్పష్టంగా తెలుసుకుంటున్నాం. Stephen said that they were stiff-necked and had uncircumcised hearts just like their forefathers did. పితరుల యొక్క స్థితిని గురించి, పితరులు ఏ రీతిగా సమాధి చేయబడ్డారో అదే రీతిగా వారి యొక్క స్థితిని గురించి తెలియజేస్తూ ఆయన దేవుని యొక్క సందేశాన్ని వివరించడం అనేది చూస్తున్నాం. Instead of repenting and saying, we are sorry that we killed the Messiah, will God forgive us? They said, we're going to kill you. దేవుని యొక్క కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని వారు చంపిన విధానాన్ని వారు చూసినప్పుడు స్టెఫెను ఏ రీతిగా హత్య చేయబడినాడో దాని గురించి వివరిస్తున్నప్పుడు యూదులంతా కలిసి స్టెఫెన్ కూడా చంపటానికి పూనుకున్న విధానాన్ని మనం చూడగలుగుతున్నాం.
What they proved is they were, as Stephen said, just like their forefathers, resisting another messenger of God, Stephen, when he was proclaiming the name of Christ. పాత నిబంధన గ్రంథంలో పితరులు ఏ రీతిగా దేవుని యొక్క రాకడ గురించి ఎదురు చూస్తున్నారో ఆ యొక్క విషయాన్ని ఆయనే ప్రభుని యేసుక్రీస్తు అని క్రొత్త నిబంధనలో తెలియజేస్తూ స్టెఫెను మరి ఆయనే మరి లోక రక్షకుడని ఆయన సువార్తను యూదుల మధ్య ప్రకటించడం అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. And just as they did with Jesus, they killed Stephen not by crucifixion but by stoning. ఆయన సిలువ వేయటాన్ని బట్టి కాక రాళ్లతో కొట్టడాన్ని బట్టి స్టెఫెన్ని చంపటం అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. Instead of Stephen asking God to kill them all, he prayed that they would have another opportunity to hear the message, the life-saving message of Christ. క్రీస్తు యొక్క సందేశాన్ని వాళ్ళు తెలియజేస్తూ స్టెఫెను మరి వీరికి ఇట్టి శిక్ష రానికుండా ప్రభువా వీరిని క్షమించుము అని ప్రార్థన చేయటం అనేది స్టెఫెను చూస్తున్నాం. And we will see in a few sessions that Saul, the man responsible for Stephen's stoning, will be converted by Jesus. He'll answer Stephen's prayer. స్టెఫెను యొక్క ప్రార్థనని మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. దేవుని సన్నిధిలో మరి ప్రభువైన యేసుక్రీస్తుని చూడటము, అదే రీతిగా ఆయన రాళ్లతో కొట్టబడటము, అదే రీతిగా స్టెఫెన్ని యూదుల మధ్య మరి సాక్షిగా నిలబడటం అనేది మనం చూడగలుగుతున్నాం. Okay, Jeremiah, are you with us now? Jeremiah, are you there? I thought I saw him, but maybe not. Okay, let's keep going. So let's look at the parallels between Stephen and Jesus. ఇక్కడ మనం యేసుక్రీస్తు యొక్క సందేశాన్ని మనం చూడగలుగుతున్నాము. తర్వాత ఏం జరిగిందనేది మనం తెలుసుకోగలుగుతున్నాం. Both of them were tried before the Sanhedrin. Hello? Both of them were Hello? tried before the Sanhedrin. యూదుల యొక్క చరిత్ర మనం చూస్తే మోషే ఏ రీతిగా మరి ఇజ్రాయెల్ ప్రజలను విడుదల దయచేసినది మనం చూడగలుగుతున్నాం. Both of them died a martyr's death. ఇద్దరు కూడా మరి యూదుల ద్వారా గాని హత్య చేయబడటాన్ని మనం చూడగలుగుతున్నాం. Both asked God to receive their spirit. Hello? Both asked God to receive their spirit. ఇద్దరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు అని స్టెఫెను కూడా చనిపోయి వారి యొక్క ఆత్మని దేవునికి అప్పజేయటం అనేది మనం చూడగలుగుతున్నాం. When Jesus was on the cross, he asked God the Father to receive his spirit. యేసుక్రీస్తు సిలువలో వేలాడుతూ ఆయన ఆత్మని దేవునికి అప్పజేయటం అనేది చూడగలుగుతున్నాం. In Acts 7:59, Stephen asked Lord Jesus, receive my spirit. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము 59వ వచనంలో ప్రభువును గూర్చి మొరపెట్టుతూ యేసు ప్రభువు నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలికినచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టి అని ఈ యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. Both asked God to forgive their enemies' sin against them. ఇద్దరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు అని స్టెఫెను కూడా ఒకే మాట చెబుతున్నారు, ప్రభువా వీరిని క్షమించుము అని మరి ప్రార్థన చేసిన విధానాన్ని చూడగలుగుతున్నాం. Both claimed that Jesus is the Son of Man. యేసుక్రీస్తు యొక్క సువార్తలో కూడా క్షమించే మనస్సు కలిగి ఉండాలనేది మనం చూడగలుగుతున్నాం. And who is the Son of Man? ఎవరైతే దేవుని కుమారుడని చెప్పబడుతున్నారో, let's turn back to Daniel chapter 7 and read verses 13 and 14, please. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము
దానియేలు Daniel గ్రంథము 7, 13, and 14. 13 and 14 చదువుకున్నాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13, 14 వచనాలను మనం చదువుకుందాం. జస్ట్ 1 minute ప్లీజ్. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకనూ చూస్తుండగా ఆకాశ మేఘారహుడై మనిషి కుమారుడిని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడు అగువాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎన్నడను లయము కాదు. ఆమేన్. Notice here, Daniel sees one like the Son of Man coming in the clouds, going to God the Father. ఇక్కడ దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13, 14 వచనాలు చూస్తే మనిషి కుమారుడు ఆకాశములో మేఘారుహుడై పోలి ఉన్నాడని, ఆయన మహావృద్ధుడగు సన్నిధిని నిలిచి ఉన్నాడని మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. And God the Father gives the Son of Man, God the Son, a glorious kingdom. దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క కుమారుడైన ప్రభువు అయిన యేసుక్రీస్తు అదే రీతిగా దేవుని యొక్క మహిమతో పరలోక రాజ్యంలో నింపబడతాన్ని, అది శాశ్వతమైన రాజ్యముగాను, మహిమతో నిండిన రాజ్యముగాను, ఆధిపత్యం పొందే రాజ్యముగాను ఉన్నదనేది మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. And all peoples, all nations, all languages will serve this Son of Man. అనేక మంది ప్రజలను, అదే రీతిగా అనేకమైన ప్రభుత్వాలను, అనేకమైన రాజ్యములను దేవుని సన్నిధిలో నిలబడటం అనేది మనం చూడగలుగుతున్నాం. And his kingdom is unique and not like any other there's ever been, in that this kingdom will never pass away. It will rule forever. భూమి మీద ప్రతి రాజ్యము నశించిపోతున్నప్పటికీ పరలోక రాజ్యం అనేది అది స్థిరమైనది, శాశ్వతమైనది. దేవుని రాజ్యానికి అది లయము కాదు అని స్పష్టంగా చూడగలుగుతున్నాం. We see kingdoms come, we see kingdoms go, but this kingdom will not go away. It will last for eternity. రాజ్యాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఈ రాజ్యము అంటే దేవుని యొక్క రాజ్యం అనేది లయము కాదు అని, ఇది శాశ్వతమైన రాజ్యం అని మనం చూడగలుగుతున్నాం. Now let's read Daniel chapter 7 verse 15 and see what Daniel's response was to this vision. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివినట్లుగైతే దేవుని రాజ్యం అనేది ఎలా ఉన్నదనేది మనం చూడగలుగుతున్నాం. నాకు కలిగిన దర్శనమును నన్ను కలవరపరుస్తున్నందున దానియేలును నేను నా దేహములో మనో దుఃఖంతో గలవాడినైతిని. నేను దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకని యొద్దకు పోయి ఇందును గూర్చిన నిజమంతయు నాకు చెప్పమని అడుగుగా అతడు నాతో మాట్లాడి, Just verse 15. ఓకే సార్. Chapter 7 of Daniel, verse 15. ఓకే సార్. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుస్తున్నందున దానియేలును నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని. ఆమేన్. Now you would think that when Daniel saw the promised kingdom, he would be excited. దేవుని యొక్క రాజ్యము ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని, అదే రీతిగా ఆయన ఆలోచనలు అద్భుతాన్ని కలిగిస్తాయని దానియేలు దర్శనములో చూసినట్టు మనం 15వ వచనంలో చూడగలుగుతున్నాం. But notice here Daniel is troubled. కానీ దానియేలు కలవర చెందటం అనేది చూడగలుగుతున్నాం. What is he troubled about? He knows that there is only one God, but he sees God the Son and God the Father, and God the Father giving God the Son rule over an eternal kingdom. And he says, how can there be two gods when I know there's just one? ఆయన ఎందుకు కలవరపడుతున్నాడంటే దేవుని యొక్క రాజ్యము దేవుని యొక్క కుమారుడికి ఇవ్వబడటాన్ని, దేవుని యొక్క కుమారుడు యొక్క మహిమతో శాశ్వత రాజ్యమైన ఆయన పరలోక రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని, ఏలటాన్ని
మనము చూడగలుగుతున్నాం. So he did not understand the Trinity, that there is three persons in one God, God the Father, God the Son, God the Holy Spirit. కానీ ఆయనకి అర్థం కానిది ఏంటంటే ఇక్కడ ఈయన ట్రినిటీని గుర్తించలేకపోయాడు. కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆ త్రియేక దేవుని అంటే దేవుడు ఒక్కడే అని గ్రహించలేకపోతున్నారు. Now, the death of Stephen here is a martyrdom and showing that he is a true disciple of Jesus as he preached Jesus and died for Jesus. ఇక్కడ 7వ అధ్యాయంలో అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో కూడా ఆయన ప్రభుని యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నటాన్ని 7వ అధ్యాయం 59వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. Now, remember, we said in the second booklet of Acts, there are three main characters. ఇక్కడ దేవుని రాజ్యాన్ని గురించి, క్రిస్తువాన్ని గురించి ఆయన ఆశ్చర్యాన్ని కొలిపే విధంగా చూడగలుగుతున్నాం. And on this chart, I've shown that all three characters, Stephen, Philip, and Saul, are all filled by the Holy Spirit. మూడు రాజ్యాల గురించి స్టెఫెను మరి ఏ రీతిగా చూసి ఉన్నాడు అనేది మనం చూడగలుగుతున్నాం. This is the key in the whole book of Acts is Jesus said, I am going away and I will send you a counselor who will guide you in God's mission. యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు శిష్యులతో చెప్పిన నేను పోయి మీకు ఆదరణకర్తను పంపుతాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడుపుతాడు అనేది తెలియజేసి ఉన్నాడు. And this counselor, the Holy Spirit, the same being that raised Jesus from the dead, would now empower these disciples to proclaim the message throughout Jerusalem, Samaria, Judea, Samaria, and the rest of the world. అదే రీతిగా శిష్యులు దేవుని యొక్క సేవ పరిచర్యలో యోదయ, సమరియా, మరి అదే రీతిగా లోకమంతేను భూమి మీద అన్ని ఏరియాలకు విస్తరించి సువార్తను సాటడం అనేది చూడగలుగుతున్నాం. Now, even though Peter and the other disciples had been bold proclaiming the message of Christ, it was all done in Jerusalem. పేతురు అదే రీతిగా కొంతమంది శిష్యులు యెరూషలేములో ఉండి ఆయన సువార్త సేవ చేసిన విధానాన్ని మనము చూడగలుగుతున్నాం. Remember, we said partial obedience to God is disobedience, like Abraham did when he left the land but didn't go directly to Canaan and took his family with him. మనము జ్ఞాపకం చేసుకున్నట్లుగా అయితే మరి యూదులు అవిధేయత వలన దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం కష్టంగా ఉంది. అదే రీతిగా మరి యూదులు అవిధేయత వలన యేసుక్రీస్తుని గుర్తించలేక వారు యొక్క స్థితిని మార్చుకున్న లేని స్థితిలో ఉన్నారనేది మనము చూడగలుగుతున్నాం. So although the church was growing in numbers, it was not growing geographically, as all the preaching has been done in Jerusalem. యేసుక్రీస్తు సువార్త సేవలో యెరూషలేములో ఆయనకు సేవ పరిచర్య శిష్యుల ద్వారాగా యెరూషలేములో ఏ రీతిగా విస్తరించింది, అదే రీతిగా ప్రపంచమంతా కూడా ఎలా విస్తరించింది అనేది చూడగలుగుతున్నాం. But the stoning of Stephen is going to change all that, because persecution is going to become greater on the church, and they are going to disperse from Jerusalem and start preaching the message in other places. సంఘానికి శ్రమలు రావటం అనేది యెరూషలేములో స్టార్ట్ అయ్యి అది ప్రపంచమంతా విస్తరించటం అనేది, సంఘము నలుదిశలా విస్తరించటం అనేది, వ్యాపించటం అనేది, శ్రమల ద్వారాగా సంఘము వ్యాపించటం అనేది ప్రపంచమంతా మనం చూడగలుగుతున్నాం. Notice that Stephen in this chart, his audience was in Jerusalem. He was then martyred, and the Christians are going to start dispersing from Jerusalem. యెరూషలేములో క్రైస్తవ యొక్క సంఘానికి శ్రమలు కలగటం, స్టెఫెను హత్య చేయబడటం, అదే రీతిగా యెరూషలేము పరిసర ప్రాంతాల్లో కూడా అనేకమైన సంఘాలని మరి యూదులు హింసించడం అనేది మనము చూడగలుగుతున్నాం.
Philip, whom we will meet today, is going to go north of Jerusalem to Samaria. That is where Jesus talked to the woman at the well, and he's going to preach the message. మనము యెరూషలేములోనే కాదు సమరయ ప్రాంతంలో యేసుక్రీస్తు ఒక స్త్రీకి స్వార్థ చెప్పటం అనేది మనము యేసుక్రీస్తు ద్వారాగా చూడగలుగుతున్నాం. Then he's going to go south on the road to Gaza, and he's going to meet an Ethiopian eunuch. అదే రీతిగా గాజా ఇథియోపియా ప్రాంతంలో కూడా స్వార్థ సేవ ఏ రీతిగా వ్యాపించి ఉన్నదనేది కూడా మనం చూడగలుగుతున్నాం. Then he will go west towards the Mediterranean to Caesarea, expanding the message of Christ. దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు స్వార్థ సేవ సమరియా, ఇథియోపియా, అదేవిధంగా సమార్టియాను, అదేవిధంగా సిసేరియన్ ప్రాంతంలో కూడా మరి స్వార్థ సేవ వ్యాపించిన విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. Then in chapter 9, we will see Saul even go farther out through Damascus, Jerusalem, Caesarea, and Tarsus. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయంలో మరి యోదయ, సమరయ, సిసిరియా ప్రాంతంలో సేవా పరిచర్యను గురించి మనం చూడగలుగుతున్నాం. So what we're seeing here is the death of Stephen is going to cause the expansion geographically of the message of Christ. స్టెఫెను మరణించటం వలన ఆ స్వార్థ సేవ అంటే ప్రభువైన యేసుక్రీస్తు స్వార్థ సేవ ప్రపంచము నలుమూలలా వ్యాపించడం అనేది ఆయన యొక్క హత్య ద్వారాగా, ఆయన యొక్క మరణం ద్వారాగా మనం వ్యాపించే విధానాన్ని చూడగలుగుతున్నాం. Now, the only way that the message expanded geographically before this was when all the different groups came to Pentecost from all over the Roman Empire, heard the message of Christ through Peter, and then took it back to their areas. రోమా సామ్రాజ్యపు కాలంలో స్వార్థ సేవ అనేది యెరూషలేము నుంచి అదే రీతిగా అనేకమైన ప్రాంతాలు యోదయ, సమరయ, సిసేరియా ప్రాంతాల్లో స్వార్థ సేవ వ్యాపించడం అనేది మనము ఈ యొక్క సంఘ పరిచర్యను గురించి తెలుసుకునబోతున్నాం. But now the Holy Spirit is not just going to have people come to Jerusalem, hear the message, and take it back. He's going to send messengers out to towns to preach the message. స్వార్థ సేవని యెరూషలేములోనే కాదు అనేకమైన ప్రాంతాలని పరిశుద్ధాత్మ దేవుడు సేవా పరిచర్యని తీసుకుని వెళ్ళటాన్ని మనం చూడగలుగుతున్నాం. So in 8:4 through 13, we will see Philip evangelize to the Samaritans. 8వ అధ్యాయము 8 నుంచి కొన్ని మాటలు 8 నుంచి 4 నుంచి 40 వచనాల వరకు చూస్తే సమరయ ప్రాంతంలో సేవా పరిచర్యను గురించి మనం చూడగలుగుతున్నాం. Then in 8:14 through 25, we will see Peter and John minister to the Samaritans. 8 పేతురు యొక్క స్వార్థ సేవలో 8వ అధ్యాయంలో మనము ఏ రీతిగా స్వార్థ సేవ జరిగిందనేది చూడగలుగుతున్నాం. Now Philip, the disciple named in Acts 6:5, is not the apostle from Acts 1:13. అపోస్తల కార్యము 6:5 వచనంలో అపోస్తల ద్వారాగా కాకుండా అపోస్తల కార్యం 1:13 ప్రకారం కూడా మరి వారు దేవుని యొక్క సందేశాన్ని ఏ రీతిగా విస్తరింపజేశారనేది చూడగలుగుతున్నాం. So this Philip is not one of the original disciples, but he was appointed, like Stephen was, to wait on the Hellenistic widows. మరి అక్కడ విధవరాండ్లకు వారు 6వ అధ్యాయంలో వాళ్ళని చిన్న చూపు చూస్తాన్ని సంఘము ఏ రీతిగా భావించినదో మనం చూడగలుగుతున్నాం. Philip goes down to Samaria. Remember, everything goes down because Jerusalem was on a hill, and you would have to go up on the hill to get to Jerusalem.
యెరూషలేములో సువార్త సేవ ప్రకటన మనము చూడగలుగుతున్నాము. అదే రీతిగా యెరూషలేము నుంచి యోదయ సమరయ అనేకమైన ప్రాంతాలకి సువార్త సేవ విస్తరించడానికి చూడగలుగుతున్నాం. So even though he's going north, Philip is going down to Samaria and he's going to teach Jesus' apostolic teaching. ఫిలిప్పు అపోస్తుల యొక్క సేవా పరిచర్ను సమరయకు తీసుకుని వెళ్ళే విధానాన్ని మనము చూడగలుగుతున్నాం. Now, the Samaritans were a mixed race. They weren't pure Jewish. సమరయన్స్ మరి యూదుల తర్వాత సమరయ ప్రాంతంలో సేవా పరిచర్యను ఫిలిప్ యొక్క సందేశాన్ని మనం చూడగలుగుతున్నాం. When Assyria defeated the northern kingdom, they mixed the Samaritan people, the Jewish people of the northern kingdom, with other Gentiles. దక్షిణ రాజ్యమైన సమరటిన ప్రాంతంలో మరి సిరియా ప్రాంతంలో కూడా వారు ఏ రీతిగా స్వార్థ సేవను చేయటం అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. Now they were also considered idol worshipers who were unworthy of God's grace. దేవుని యొక్క కృపని మరి వారు పొందుకున్న విధానాన్ని 8వ అధ్యాయంలో ఫిలిప్ ద్వారాగా స్వార్థ సేవను మరి నార్దర్న్ ఏరియాలో స్వార్థ సేవ పరిచర్యను ఏ రీతిగా తీసుకుని వెళ్ళటం అనేది మనం చూడగలుగుతున్నాం. Let's turn to Hosea chapter 8 and read verses 5 and 6. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 5-6 వచనాలను మనం చదువుకుందాం. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 5-6 వచనాలను చదువుకుందాం. Hosea chapter 8 verses 5 and 6. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. షామ్రోను ఆయనని దూడను విగ్రహమును విసర్జించెను, నా కోపము వారి మీదకి రగులు కొనెను. ఎంతకాలము వారు పవిత్రత నొందజాలకుందురు, అది ఇజ్రాయెల్ వారి చేతి పనియే గదా. కంసాలి దాన్ని చేసెను, అది దైవము కాదు గదా. షమ్రోను చేసుకున్న ఈ దూడ చిన్న భిన్నమగును. ఓకే సార్. Now notice here that Samaria is idol worshiping with calves, much like they did in the wilderness. ఇక్కడ మనం చూస్తే హోషేయ గ్రంథం 8వ అధ్యాయంలో షామ్రోన్ అనేది ఒక దూడ అనే విగ్రహమును చేసుకును, అది చివరికి కోపము వారి మీదకి రగులుకునే విధంగా చేసినదని చూడగలుగుతున్నాం. So the Judeans thought that the Samaritans were unworthy of God's grace because they worshiped other things except God. ఈ సమరణీయులు విగ్రహారాధనకు లోనైపోయి యూదుల వలన అసహింపబడిన వారుగా ఉన్నారనేది మనము చూడగలుగుతున్నాం. But Jesus proved them wrong in John chapter 4 when he met the woman at the well in Sychar, which is in Samaria, and he told her she could have eternal life by believing in him. అందుకనే యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ యూదుడు అయిన నీవు అని సంబోధిస్తుంది యేసుక్రీస్తుని. ఎందుకంటే యూదులకి సమరయులు అంటరాని వారుగా ఉన్నారనేది మనం చూడగలుగుతున్నాం. That is, God's grace is available to everyone. కనుక అక్కడ దేవుని యొక్క కృప అనేది ప్రతి ఒక్కరికి విస్తరించి ఉన్నదనేది మనము సమరయ స్త్రీ ద్వారాగా తెలుసుకుంటున్నాం. By AD 30, when Jesus was preaching, the Samaritans were considered apostates from Judaism, that they weren't part of it. They were more like Gentiles who practiced magic. మరి 1వ శతాబ్దంలో AD 30లో మరి సమరయులు ఏ రీతిగా యేసుక్రీస్తు
స్త్రీ ద్వారాగా బోధించడం అనేది మనం చూడగలుగుతున్నాం. So let's read Acts chapter 8, verses 1 through 8, please. అపోస్తల కార్యము 8వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం కొన్ని మాటలు. అపోస్తల కార్యము 7వ అధ్యాయము. How many వచ్చింది సార్? Acts 8, verses 1 through 8. ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుతూ సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూసినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థతను పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. ఆమేన్. Notice here, because of the persecution that was coming after the death of Stephen, the new believers and disciples scattered in other places besides Jerusalem. స్టెఫెను చనిపోయిన తర్వాత 8వ అధ్యాయంలో సంఘము చెల్లాచెదరైపోయి అనేక సంఘానికి హింస జరగటము, అపోస్తులు తప్ప అందరూ చెదిరిపోయి అనేకమైన ప్రాంతాల్లో వారు విస్తరించడం అనేది మనము చూడగలుగుతున్నాం. The only people that stayed in Jerusalem were the apostles themselves, the 12 apostles. అపోస్తులు మాత్రమే యెరూషలేములో ఉన్నట్లు మనము ఇక్కడ 8వ వచనంలో స్పష్టంగా రాయబడింది. మిగిలిన వారందరూ చెదిరిపోయి యోదయ సమరయ దేశములంతను చెదిరిపోవటం అనేది మనం చూడగలుగుతున్నాం. Philip went down from Jerusalem to Samaria to preach the Christ. ఫిలిప్పు మరి యెరూషలేమును వదిలి సమరయ ప్రాంతానికి యేసుక్రీస్తు స్వార్థ సేవను మోసుకొని పోవటం అనేది చూడగలుగుతున్నాం. By going down to Samaria, Philip followed Christ's discipleship pattern of coming from heaven down to earth to proclaim the message of Christ. మరి దేవుని యొక్క సందేశం పరలోకము నుంచి భూమికి దిగి రావటం అనేది, సమరయ పట్టణపు ప్రజలు దేవుని యొక్క సందేశాన్ని వినటం అనేది ఫిలిప్పు ద్వారాగా మనము చూడగలుగుతున్నాం. And he did it to people that were undeserving. That is, the Samaritans were not believing in God, were not following God, but God's mercy is for everyone. సమరయులు యేసుక్రీస్తుని అనుసరించలేదు. వాళ్ళు దేవుని నమ్మలేదు. దేవుని అనుసరించేవారు కారు. దేవుని ఫాలో అయ్యేవారు కారు. అయితే ఫిలిప్పు సమరయ ప్రాంతంలోకి వెళ్ళి స్వార్థ సేవ చేయటం వలన అనేక మంది క్రీస్తుని అంగీకరించి వారు క్రీస్తుని మరి అనుసరించటం అనేది మనం చూడగలుగుతున్నాం. Now, doing this, Philip's obedience to Christ overruled the cultural and racial upbringing that he had, that Samaritans didn't deserve the word of God. మరి సమరయులు దేవుని యొక్క వాక్యాన్ని వినటం అనేది ఫిలిప్పు ద్వారాగానే జరిగింది. అంతేకాదు ఆయన చేసే సూచక్రియలను, అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలు వారు ఏక మనసుతో లక్ష్యముంచడం అనేది చూడగలుగుతున్నాం. Now notice in verses 6 through 8, there's a difference here in that the Samaritans, with one accord, accepted in multitudes Philip's miracles and his message. ఫిలిప్పు యొక్క సందేశం ద్వారాగా సమరయులు
అనేకమైన సూచక్రియలను అద్భుత కార్యములను మరి సమరయ పట్టణంలో ప్రజలందరూ చూడటం అనేది గమనించగలుగుతున్నాం. Even though they were worshiping incorrectly through magic, they were open to the message of Christ, which the Judeans were not. అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరగటం వల్లనే యేసుక్రీస్తు యొక్క సువార్త సేవ అనేది సమరయ పట్టణం అంతా విస్తరించడం అనేది చూడగలుగుతున్నాం. Through this, the Holy Spirit would deliver Samaritans from demons as he did for the Jews. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. దురాత్మలు పట్టిన వారు, అపవిత్రాత్మలు పట్టిన వారు కూడా మరి కేకలు వేస్తూ వదిలిపోవటం అనేది ఈ సమరయ పట్టణంలో పిలుపు ద్వారాగా మనం చూడగలుగుతున్నాం. This was a great revelation to the people in Jerusalem, that people that were non-Judeans who lived outside of Jerusalem could joyfully accept God's grace. యెరూషలేములోనే కాదు, యోదయ సమరయ ప్రాంతాల్లో కూడా అన్ని జనుల మధ్య కూడా దేవుని యొక్క సందేశాన్ని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలను మనము సమరయ పట్టణంలో మనము స్పష్టంగా చూడగలుగుతున్నాం. This is a very important point not to miss. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనము చూడగలుగుతున్నాం. God's grace extends beyond people who are practicing religion. It's for everyone, because everyone who's practicing anything on this earth that is not believing in Jesus is an abomination to God. దేవుని యొక్క కృప అనేది ప్రత్యేకంగా యూదులకే కాదు, అన్ని జనులైన మనకు కూడా, అంటే జెంటైల్ పీపుల్స్ కూడా విస్తరించడం అనేది ఆయన యొక్క కృప, ఆయన యొక్క కాపుదల అన్ని జనులైన మనకు కూడా నిలబడటం అనేది స్వార్థ సేవ ద్వారాగా మనము స్పష్టంగా చూడగలుగుతున్నాం. God makes his grace available to all people who are willing to believe in his plan that his son Jesus Christ can give eternal life. యేసుక్రీస్తుని నమ్మటం ద్వారాగా పరలోక రాజ్యానికి, క్రీస్తు ద్వారా పరలోక రాజ్యానికి మనం వారసులవటం ద్వారా ఆయన కార్యాలు, ఆయన యొక్క గొప్ప విశేషాలు మరి స్వార్థ సేవలో ముందుకి సాగిపోయే విధంగా ఉన్నదనేది మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. Now let's read verses 9 through 13, please. మనం 9 నుంచి 13 వచనాల వరకు కూడా చదువుకుంటే, నేను చదువుతున్నాను. సియోనును ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయిస్తూ తానేవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుచుతుండెను. కొద్దివాడు గొప్పవాడు మొదలుకొని అందరూ దేవుని శక్తి గొప్పవాడిని వాడు ఇతడే. అతడు బహుకాలము గారడీలు చేస్తూ వారిని విభ్రాంతి పరుచున్నందున వారు అతను లక్ష్య పెట్టిరి. అయితే పిలుపు దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి స్వార్థ ప్రకటించుతుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది పిలుపును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరిగించుట చూసి విభ్రాంతి నొందెను. ఆమేన్. Luke contrasts Jerusalem, despite their unbelief and resistance, with Samaria, as Jesus did, who was open to superstition and magic. ఎవరైతే స్వార్థ సేవలో, అంటే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహకరిస్తూ యేసుక్రీస్తు స్వార్థ సేవను భుజానికి ఎత్తుకుని సమరయ ప్రాంతంలో మరి ఫిలిప్పు ఏ రీతిగా సేవా పరిచర్య చేస్తున్నాడు అనేది ఈ 9 నుంచి 13 వచనాల వరకు మనం చూడగలుగుతున్నాం. We must recognize that all religions without the truth of the Bible are open to demonic superstition and magic. అద్భుతమైన కార్యాలను మనము ఈ యొక్క సమరయ ప్రాంతంలో మరి ఆశ్చర్యమైన కార్యాలను మనం చూడగలుగుతున్నాం. We see in verse 9 that Simon had previously amazed the Samaritans with his magical powers. ఇక్కడ మనం చూస్తే సీమోను అనే ఒక మనుషుడు
ఈ పట్టణంలో గారడి చేయిస్తుండెను. అంతేకాదు అతను ఒక మెజిషియన్ గా అనేకమైన అద్భుత కార్యం చేయటమే కాకుండా ఒక గొప్పవాడుగా చెప్పుకొనుతున్నారని చూడగలుగుతున్నాం. Because the Samaritans loved and idolized magic, they idolized Simon. ఈ సమరియా పట్టణ ప్రజలు విగ్రహారాధనతో కూడిన ఈ యొక్క సీమోనుని ఒక గొప్పవాడిగా భావించుకుంటున్నారనేది చూడగలుగుతున్నాం. And they thought that God had given Simon special powers and they listened to him. ఎందుకంటే సీమోను ఒక గొప్ప అద్భుతాలు చేస్తూ సమరయ పట్టణంలో ప్రజలను విభ్రాంతి పరుస్తూ ఉన్నాడనేది చూడగలుగుతున్నాం. But notice in verses 11 and 12, Philip did miracles that brought many to believe in the kingdom of God and the message of Christ. అయితే ఇక్కడ ఫిలిప్పు దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తుగా దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటిస్తుండగా వారు అతనిని చూసేరి అని మనము చూడగలుగుతున్నాం. Remember, Luke Acts is trying to tell people that Jesus is the legitimate Messiah who's going to reign in a legitimate kingdom as the Son of Man that we saw in Daniel chapter 7. దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో మనము దేవుని యొక్క రాజ్యమును గురించి మనిషి యొక్క ఒక మనిషి యొక్క రాజ్య వ్యాప్తిని గురించి యేసుక్రీస్తు స్వార్థ సేవ అక్కడ కూడా రాసిన విధానాన్ని గురించి మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. And we see that these were not only believers, but then they became disciples as they were baptized. విశ్వాసులే కాదు, శిష్యులు కూడా అనేక మంది స్త్రీలు పురుషులు కూడా ఇక్కడ బాప్తిస్మం పొందుటాన్ని మనం చూడగలుగుతున్నాం. Here we see the message of the kingdom of God and the name of Christ deliver enslaved people from superstition and magic and that bondage. ఇక్కడ దేవుని యొక్క సువార్తను మనము దేవుడి యొక్క కార్యాలను ఇక్కడ మనము సమరయ పట్టణంలో స్పష్టంగా చూడగలుగుతున్నాం. These baptisms were a significant step toward renouncing these evil things of superstition and magic. బాప్తిసం అనేది మనము క్రైస్తవ జీవితంలో ఒక ప్రాముఖ్యమైనదిగా ఉంది. ఎందుకంటే అదే పట్టణంలో సీమోను గారడీలు చేస్తూ అనేక మందికి గొప్పవాడుగాను ప్రజలను విభ్రాంతి పరుస్తున్న విధానాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇక్కడైతే యేసుక్రీస్తు నామములో స్వార్థ ప్రకటించడమే కాకుండా అనేక మందికి పురుషులకి స్త్రీలకి బాప్తిస్మం ఇవ్వటం అనేది చూడగలుగుతున్నాం. Now notice that Philip's miracles were more powerful than Simon's miracles. ఇక్కడ ఫిలిప్ చేసిన అద్భుత కార్యాలు సీమోను చేసిన ఆశ్చర్య కార్యాల కంటే గొప్పవిగా ఉన్నవనేది మనం చూడగలుగుతున్నాం. And because of the power of his miracles, it caused Simon the magician to believe, to be baptized, and to follow Philip. ఫిలిప్ చేసిన అద్భుత కార్యాలను చూసి గారడీ వాడైన సీమోను ఒక్కసారిగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకొనటాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. The kingdom of God and Christ's name are greater than the kingdom of darkness. దుష్ట సామ్రాజ్యము కంటే దేవుని యొక్క రాజ్యం యొక్క సామ్రాజ్యము అధికమైనదని ఈ మాటల ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఈ వచనాల ద్వారా మనం చూడగలుగుతున్నాం. In 1 John 4:4, John says, "He who is in you, that is the Holy Spirit, is greater than he who is in the world, that is Satan and the demons." యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము ప్రకారము మనము దేవుని రాజ్యం అనేది ఇక్కడ చూడగలుగుతున్నాము. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోపల ఉన్న వాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించున్నారు అని లేఖనాల ద్వారా మనం చూడగలుగుతున్నాం.
We also see here that belief is the only condition for even the worst sinners, as Simon, who deceived many with his magical practices. సీమోను అయిన గారివాడు అతని యొక్క మరి మజీషియన్ కార్యాల కంటే ఫిలిప్ చెప్తున్నాం సువార్త, దేవుని యొక్క సువార్త, ఆయన యొక్క రాజ్యవ్యాప్తి, అదే రీతిగా ఫిలిప్ ద్వారాగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న కార్యాలను చూసి ఆశ్చర్యపోయి ఈయన ఫిలిప్ని ఫాలో అవటం అనేది మనం చూడగలుగుతున్నాం. Baptism is an important post-belief step, as Simon would renounce magic. మెజిషియన్ అంటే గార్డివాడైన సీమోను బాప్తిసం అనేది ప్రధానంగా ఉన్నది ఇక్కడ అనేది, ఆయన బాప్తిసం తీసుకోవడం అనేది మనం చూడగలుగుతున్నాం. Now let's read chapter 8 verses 14 through 17 as we see Peter and John come to minister to the Samaritans. మరి ఇక్కడ మనం 8వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల వరకు చూస్తే మరి ఇక్కడ మనం పేతురు యోహాను కూడా సమరయ ప్రాంతానికి రావటం అనేది చూడగలుగుతున్నాం. సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించి యెరూషలేములోని అపోస్తలు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అందుకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభుని యేసు నామమున బాప్తిసం మాత్రం పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకుందునని తలంచుకొనందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యము యందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకుని మారు మనసునంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయములో నువ్వే ఆలోచన క్షమించబడును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుతున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకోండి అని చెప్పాను. అంతటా వారు సాక్ష్యం ఇచ్చును ప్రభు వాక్యం బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయ అనేక గ్రామాల్లో సువార్త ప్రకటిస్తూ వచ్చిరి. ఆమేన్. Okay, so here we see that news that the Samaritans received God's word reached the apostles, and they chose to send Peter and John from Jerusalem to Samaria. సమరయ ప్రజలు బాప్తిసం పొంది దేవుని అంగీకరించి బాప్తిసం పొందటం అనేది ఫిలిప్ ద్వారాగా జరిగిన కార్యాలను పేతురు యోహానులు తెలుసుకొని యెరూషలేము నుండి సమరయ ప్రాంతమునకు పేతురు యోహాను రావటం అనేది మనం చూడగలుగుతున్నాం. They went down to pray and lay hands on these believers because they did not receive the Holy Spirit at the time of belief. అంతకుముందు సమరీయులు ఎవరు కూడా పరిశుద్ధాత్మను అనుభవాన్ని పొందుకోలేదు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోలేదు. కనుక పేతురు యోహాను అది గమనించి మరి సమరయ పట్టణంలో ఉన్న విశ్వాసుల మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అని రాయబడి ఉన్నది. Now, why would God send the apostles from Jerusalem to Samaria to give them the Holy Spirit? దేవుడు యెరూషలేము నుండి సమరయ ప్రాంతానికి పంపటాన్ని ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యాలను బయలుపరచడానికి మరి పంపటం అనే పేతురు యోహాను ఇక్కడికి రావటం అనేది జరిగింది. The Samaritans claimed that God was dwelling in Samaria, not in Jerusalem, and this is countered by the apostles bringing the Holy Spirit from Jerusalem to them. యెరూషలేము నుండి పేతురు యోహాను దేవుని శక్తితో మరి సమరయ ప్రాంతంకు వచ్చి సమరయలో ఉన్న విశ్వాసుల మీదను సమరయ పట్టణంలో ఉన్న
సంఘ పెద్దలు అందరూ కలిసి ఉండటమును దేవుని యందు బాప్తిసం తీసుకునటం చూసి వారి యందు చేతులు ఉంచి ప్రార్థించగా వారు పరిశుద్ధాత్మను పొందుకుంటాన్ని మనం చూడగలుగుతున్నాం. Once we get to Acts chapter 10, and Cornelius believes he's going to receive the Holy Spirit at the time of belief, and everyone after Cornelius, when they believe in Jesus, we receive the Holy Spirit at the time of belief. అదే రీతిగా మనం అపోస్తల కార్యం 10వ అధ్యాయాన్ని కూడా చూస్తే కొర్నేలియసు దేవుని యందు భయభక్తులు కలిగి ఏ రీతిగా నడిచి ఉన్నాడు, ఆయన పేతురు వచ్చిన తర్వాత వారు కూడా ఏ రీతిగా పరిశుద్ధాత్మ వారు చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను ఏ రీతిగా పొందుకుని ఉన్నారు అనేది కూడా మనము అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో చూడబోతున్నాం. But remember, the disciples, they believed in Jesus when Jesus was on this earth for eternal life. They didn't receive the Holy Spirit then. They didn't receive it until Pentecost in Acts chapter 2. అపోస్తలులు కూడా పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవటం అనేది మనం చూడగలుగుతున్నాం. అంతకు ముందు యేసుక్రీస్తు నడిచేటప్పుడు వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోలేదని మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. And from Acts chapter 2 through Acts chapter 9, people don't receive the Holy Spirit at the time of belief. It comes later than that. అపోస్తల కార్యం 2వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు చూస్తే ప్రజలు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవటం అనేది మరి ప్రతి ఒక్క అధ్యాయంలో కూడా మనం చూడగలుగుతున్నాం. Now, in verses 18 through 25, we see that Simon the magician showed that believers bring baggage from their past bondage when they believe. ఆ సీమోను గారడివాడు మరి ఏ రీతిగా అపోస్తుల యొక్క పాదాల మధ్య ద్రవ్యం ఉంచి ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలనే ఉద్దేశంతో అపోస్తుల పాదాల వద్ద ద్రవ్యం ఉంచడం అనేది మనం 18 నుంచి 22 వచనాల వరకు చూడగలుగుతున్నాం. That is, all of us at the point of belief bring some baggage from the world, and we have to, through the power of the Holy Spirit and the reading of God's word, dispose of those. చాలా మంది కూడా ద్రవ్యము ఇచ్చి దేవుని యొక్క శక్తిని పొందుకోవాలని అనుకుంటారు. అది సాధ్యపడదు. ఎందుకంటే ప్రపంచంలో చాలా మంది కూడా మరి ఈ యొక్క ఆలోచన అంటే ద్రవ్యంతో కూడిన ధనాపేక్షతో కూడిన దేవుని శక్తిని పొందుకోవాలనేది అది అసాధ్యమైన ప్రయత్నంగా మనం చూడగలుగుతున్నాం. One thing that Simon thought he could do is purchase the power of the Holy Spirit to make his ministry even stronger. ఆయన సీమోను అనుకున్నాడు, నేను ద్రవ్యం ఇచ్చి పేతురును యోహాను వద్ద పరిశుద్ధాత్మ శక్తిని కనుక నేను పొందుకుంటే నా మినిస్ట్రీ ఇంకా బలంగా ఉంటుంది, నేను అద్భుత కార్యాలు ఇంకా చేయగలుగుతానని ఒక గుడ్డి నమ్మకాన్ని ఆయన కలిగి ఉన్నాడు. A saved Simon, who's now a child of God because he's believed in Jesus, mistakenly tries to use worldly ways, purchasing God's power instead of praying and waiting for it. దేవుని యొక్క శక్తిని ఆయన డబ్బుతో కొనాలి అనే ఆలోచనతో సీమోను దురాలోచన కలిగి మరి ఆయన హృదయము దేవునికి వ్యతిరేకంగా ఉన్నదనేది చూడగలుగుతున్నాం. This shows us that one's past worldly ways can many times be difficult to overcome even for believers. విశ్వాసులు ద్వారాగా దేవుని శక్తిని పొందుకుంటే తప్ప మరి ఇక ద్రవ్యాలు మరి లోకానుసారమైన ఆలోచనలు కలిగి ధనాపేక్షతో ఉంటే మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పరిశుద్ధాత్మ అనుభవం అనేదికి రాలేరనేది స్పష్టంగా చూడగలుగుతున్నాం. The wording by Luke here that the Samaritans and Simon believed Jesus for eternal life testify that this is no different. దేవుని యొక్క శక్తిని పొందాలన్న ఆలోచన కలిగి ఉండి వారు దేవుని యొక్క శక్తినే వారు మారక ద్రవ్యంతో కొనాలన్న ఆలోచన కలిగి ఉండటం అనేది అసాధ్యం అనేది చూడగలుగుతున్నాం. This is a new believer who needs God's word to mature in his life. దేవుని
క్రొత్తగా విశ్వాసంలోనికి వచ్చిన వారు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యానుసారంగా నడవాలనేది ఉద్దేశమై కలిగి ఉండాలి. As Paul argues in Romans, a believer has the potential to walk in God's Spirit, but is not guaranteed to just because he's a believer. దేవుని యొక్క శక్తి అనేది, దేవుని యొక్క వాక్యం అనేది పరిశుద్ధాత్మతో నడవాలి, కానీ మరి ఏ రీతిగాను మరి పొందలేరు అనేది స్పష్టంగా చూడగలుగుతున్నాం. Now, many people say because Simon asked to buy the Holy Spirit that he was not really a believer. సీమోను, గారిడివాడైన సీమోను బాప్తిసం పొందుకున్నప్పటికీ ఆయన విశ్వాసిగా కనబడలేదనేది మనం ఇక్కడ స్పష్టంగా చూడగలుగుతున్నాం. But 8:13 says Simon himself believed and he was baptized. He is a believer. 8:13 వచనాన్ని చూస్తే సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎంబడించి ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుత కార్యములను చూచుటను చూసి విభ్రాంతి నొందెను అని రాయబడి ఉన్నది. What we see here is that God's word in the form of Peter's warning can overcome a person's occupation. ఫిలిప్పును అనుసరించడం ద్వారా ఫిలిప్పు చేస్తున్న సూచక్రియలను అద్భుత కార్యములను చూడటం ద్వారా సీమోను అనే గారడివాడు విభ్రాంతి నొందుతూ వచ్చి ఉన్నాడనేది చూడగలుగుతున్నాం. Anyone can receive eternal life, whether you're a Pharisee like Nicodemus or a woman who's had 5 husbands and is living with a person unmarried now, like the woman at the well. దేవుని యొక్క రాజ్యం అనేది ఎవరైనా పొందవచ్చు, కానీ వారు మరి 5 భార్యలు కలిగిన వాళ్ళైనప్పటికీ, భర్తలు కలిగిన వాళ్ళైనప్పటికీ, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, కానీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవటం అనేది అంత ఈజీ కాదనేది స్పష్టంగా చూడగలుగుతున్నాం. Eternal life begins when someone believes the message of Christ and can never be lost because it's eternal. క్రీస్తు వాక్యము ద్వారాగా మాత్రమే పరిశుద్ధాత్మ శక్తితో దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి అనేది స్పష్టంగా తెలియజేయబడుతుంది. Let's read John 5:24, please. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 24వ వచనాన్ని చదివితే, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని గనక మనం చదివితే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఆమేన్. Jesus says there are 2 conditions. Whoever hears my word and believes him who sent me, that is, whoever hears and believes God's plan, gets 3 things. ఇక్కడ యేసుక్రీస్తు 2 విషయాలు చెబుతున్నాడు. ఒకటి, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడని. రెండవదిగా వాడు తీర్పులోనికి రాక మరణం నుండి జీవములోనికి దాటిపోతాడని 2 మాటలు ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టముగా తెలియజేస్తున్నాడు, నిశ్చయముగా తెలియజేస్తున్నాడు. ఆమేన్. The 3 promises are he has eternal life, he will not go into judgment, and he has passed from being dead to now being alive in Christ. ఇక్కడ ముఖ్యమైన 3 విషయాలు గమనిస్తే, ఆయన పరలోకము మనం దేవుని యొక్క వాక్యము ద్వారాగా, అంటే నిత్య జీవంలోనికి ప్రవేశించాలంటే దేవుని యొక్క వాక్యము ద్వారాగా వారు మరణాన్ని జయించి పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలనేది స్పష్టంగా తెలియజేయబడుతుంది. Now, because of Simon's former habits, he thought it would be good to purchase the power of the Holy Spirit and pass it on to other people. గారిడివాడైన సీమోను ఈ యొక్క మాటలను గ్రహించలేదు, కానీ నేను ద్రవ్యం గనక వారికి ఇస్తే వారు నాకు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని నేను ఇంకనూ నా మినిస్ట్రీని అత్యధికమైన సంపదతో తొలపగాలని ఆలోచన కలిగి, అంటే దురుద్దేశపూర్వకమైన ఆలోచన కలిగి ఉన్నట్టు మనం ఇక్కడ స్పష్టంగా చూడగలుగుతున్నాం. Notice that Peter did not tell Simon that his request proved he was an unbeliever and he was going to the lake of fire. అందుకనే పేతురు అంటున్నాడు, అవిశ్వాసి
నువ్వు దేవుని కార్యములను వెరుగక పొరబడుతున్నావు అని తెలియజేస్తున్నాడు. Peter knew that people could stumble in their faith as he had denied Jesus 3 times. పేతురు అంటున్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అని గాడివాడైన సీమోనుతో అనుచున్నాడు. When we walk according to the flesh instead of according to the Spirit, we will sin against God. నీవు దేవుని శరీరానుసారంగా నడుస్తున్నావు కానీ ఆత్మ సంబంధమైన విషయాలను నీవు దూరంగా ఉన్నావు అని తెలియజేస్తున్నాడు. So Peter told Simon, which is what believers need to do when they sin, is repent and pray that God may forgive him for not living a disciple's life. పేతురు వద్ద సీమోను రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఈ ఘోర కృత్యముల నుండి నన్ను విడుదల చేసి నాకు ఎలాంటి కీడు రాకుండా మీరే ప్రార్థన చేయుడి అని అంటం చూస్తున్నాము. This is Paul's argument in the book of Romans that believers need to walk according to the Spirit and not according to their flesh. రోమీలకు రాసిన పత్రికలో కూడా పౌలు అంటున్నాడు, ఆత్మ సంబంధంగా జీవించాలే కానీ శరీరం అనేది నిష్ప్రయోజనము అని తెలియజేస్తున్నాడు. It took an apostle, Peter, who had sinned himself, denying Jesus 3 times, to call out this powerful Samaritan sorcerer in bondage. పేతురు ఈ యొక్క కార్యములను గురించి దుష్ట కార్యముల నుండి విడుదల కమ్మని, దుర్నీతి బంధకాల నుంచి విడుదల కమ్మని సీమోను గాడివాడైన సీమోనుకి చెప్పటం అనేది స్పష్టంగా చూడగలుగుతున్నాం. When Peter said, "Your money perish with you," he meant that his worship of money would ruin him because you can't serve both God and money. పేతురు తెలియజేస్తున్నాడు గాడివాడైన సీమోనుతో, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడునేమో, దేవుని సన్నిధిలో నీ చెడుతనమును మానుకుని మారు మనసు పొందము అని గాడివాడైన సీమోనికి తెలియజేయటం జరుగుతుంది. This worldly request to come rich off of the Holy Spirit required repentance. పరిశుద్ధాత్మ మారు మనసు పొందుము అని ప్రభువును వేడుకొనుము అని పేతురు సీమోనుకు చెప్పటం అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. Money can enslave one into great bondage. డబ్బు అనేది బానిసత్వానికి నిదర్శనంగా ఉన్నది. Notice that Simon asked for prayer and forgiveness so that God's wrath would not come upon him. He has a repentant heart. కనుక మారు మనసు పొంది దేవుని యొక్క శక్తిని పొందుకోమనేది తెలియజేస్తున్నారు. After testifying and preaching God's word, these apostles returned to Jerusalem, that is, Peter and John, and preached to many towns along the way. ఆ తర్వాత పేతురు యోహాను ఇద్దరు కూడా వారిని విడిచి అనేకమైన పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ సువార్త ప్రకటించడం అనేది సమరయ ప్రాంతం అంతా కూడా గ్రామాల్లో తిరుగుతూ సువార్త ప్రకటించడం ప్రకటిస్తూ వచ్చి ఉన్నారనేది, యెరూషలేముకు వచ్చి ఉన్నారనేది తెలియజేయబడుతుంది. So what we are seeing here is the power of the message of Christ promoted by the Holy Spirit can overcome all darkness. ఇక్కడ మనం ప్రత్యేకంగా చూస్తే మనము పరిశుద్ధాత్మ శక్తి ద్వారాగా దుష్ట కార్యాలను, దుష్ట సాంగత్యాలను ఎదిరించి అనేకమైన చెడు స్వభావం, అంధకార చీకటిలో ఉన్న వారిని విడిపించి దుష్ట సాంగత్యం నుండి, దుర్నీతి బంధకాల నుండి విడుదల దాచేసే వారిగా ఉండాలనేది తెలియజేయబడుతుంది. All magics, all sorceries, all love of money can all be overcome through the power of Christ's message. గారడి విద్యలు అనేవి లేదా ఏదో లోకానుసారమైనవి అవన్నీ కూడా తీసివేసి ప్రభుని యేసుక్రీస్తు ద్వారాగా దేవుని యొక్క సందేశం అనేది వివరించాలి. కానీ మన సొంత బలం వలన, సొంత శక్తి వలన ఏమి చేయలేము అనేది స్పష్టంగా తెలియజేయబడుతుంది. And as we continue in this Holy Week, may we understand through the power of the Holy Spirit, we can proclaim the greatest message this world
has ever known, the message of Christ's death, resurrection, and his coming kingdom. ఈ యొక్క పరిశుద్ధమైన హోలీ దినాల్లో ఉన్నాం కనుక సువార్త సేవలో దేవుని యొక్క రాజ్య వ్యాప్తి, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని మనము అనేకమైన ఏరియాల్లో ప్రకటించవలసిన వారమైన అద్భుత కార్యాలు దేవుడు మన పట్ల జరిగించును గాక. ఆమేన్. May we walk by the Holy Spirit and not by the flesh. దేవుని యొక్క వాక్యానుసారంగా నడవాలి గాని లోకానుసారమైన విషయాల్లో నడవకూడదు అనేది స్పష్టంగా తెలియజేయబడుతుంది. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father God, we thank you for the message of Christ and his saving grace and the message of his coming kingdom. తండ్రి అయిన దేవా, ఈ యొక్క మంచి సందేశాలను మాకు ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మేమందరము నీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని మా సొంత ఆలోచనలతో కాక నీ యొక్క చిత్తానుసారంగా నడవటానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. We pray through the power of the Holy Spirit that we may boldly proclaim this message and have many opportunities this Easter week. పరిశుద్ధాత్మ శక్తి ద్వారాగా మేము నీ యొక్క రాజ్య వ్యాప్తిని, నీ యొక్క పరలోక రాజ్య వ్యాప్తిని, వాక్యాన్ని ప్రకటించడానికి మాకు అట్టి కృపను కలిగింపు దయచేయమని ఈ పరిశుద్ధమైన దినాలలో మమ్మల్ని నడుపుతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. And if we receive persecution, as Stephen did, may we pray not for ourselves, but that they may have another opportunity to hear the message. We pray this in Jesus' name. Amen. సంఘానికి హింసలు జరుగుతున్నప్పుడు స్టెఫెన్ను మేము కోల్పోయాం. ఆ తర్వాత సంఘం శ్రమలు పడుతున్నప్పుడు నలుదీసిలా ప్రపంచమంతా విస్తరించి ఈ రీతిగా మేము ముందుకు సాగిపోయాం. ఇప్పుడు మేము నీ రాజ్య వ్యాప్తి కోసం పాటుపడుతున్నాం తండ్రి. మమ్మల్ని దీవించి ఆశ్రయించమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. Amen. I hope you enjoy your Passion Week. God bless you. We will see you next time. Thank you, sir. Thank you. God bless you too much. Excellent. If anybody want to talk, friends. Hello. Jeremiah garu. Very well and good message, my pastor. Yeah. Thank you. Wonderful. Ramesh garu God bless you. Samuel anna thank you. Yeah, thank you. Samuel Steve, anna, sir. if anybody want to. Stephen sir, please talk to everybody also. Please, they're really. Hello, brother. Brother Prakash. Master. Hello, brother Prakash.